అబ్రహాము ఇక్కడ ప్రాంతానికి చెందినవాడని, ఊరు అనే ప్రాంతానికి చెందినవాడని. ఆదాము మనకి ఈ ప్రాంతంలో ఏదేని తోట మనకు ఉంటుంటే ఈ ప్రాంతంలో దేవుడు ఆదాముని తయారు చేసి అక్కడ పెట్టాడని, ఏదేని తోట. దానికి కారణం ఏంటంటే మనకి తర్వాత బైబిల్ అందులో ఉన్న నదులు ఉన్నాయి కదా, 4 నదులు. ఈ 4 నదులు కూడా ఇక్కడి నుంచే ప్రవాహాలు మనకు కనబడుతున్నాయని మనం చూస్తున్నాం. అలాగే ఆదాము తర్వాత నోవహు జలప్రళయం వచ్చినప్పటికీ మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోయింది, రోడ్లంతా నాశనం అయిపోయింది. నోవహుకి 3 కొడుకులు కూడా వాళ్ళ ద్వారానే ప్రపంచం అంతా జనాభా అభివృద్ధి చెందింది అని మనం చూసాం. అందులో మొదటి కొడుకేమో షేము, ఇంకో కొడుకేమో యాపేతు, కోలేమో హాము. ఏంటి ఏరియాలు ఏంటి? ఇదేమో ఆసియా ఏరియా, ఈ భాగం ఆసియా ఏరియా. ఇదేమో యూరప్ ఏరియా, ఇదేమో కింద నుంచి ఆఫ్రికా. అంటే ప్రపంచంలో 3 ఖండాల్లో, 3 కలిసి ఉన్న ఖండాల దగ్గర 3 ఖండాల్లోనే వ్యాపించిన జనాభా అంతా కూడా ఈ నోవహు కొడుకుల దగ్గర నుంచి వచ్చిందే. ఈ ఖండాల నుంచే మిగతా ఖండాలకు కూడా జనాభా వ్యాపించారు. అంటే బైబిల్ గురించి కొద్దిగా క్లుప్త మనకు వివరణ కావాలి కదా. అంటే షేము సంతానం నుంచి అబ్రహాం వచ్చాడు కనుక, అంటే షేమ్ మొట్టమొదటి కొడుకు, అంటే ఎవరికి? నోవహుకి మొదటి కొడుకు కాబట్టి షేమ్ సంతానం నుంచి మొదటి కొడుకు వచ్చాడు. మొదటి కొడుకుని ఉన్న వాళ్ళందరూ కూడా ఆసియా ప్రాంతంలోనే వాళ్ళు తర్వాత జనాభా అభివృద్ధి చెందడాన్ని బట్టి వాళ్ళ కొడుకులు లెక్క చూస్తే మన అందరూ కూడా ఇక్కడ కనబడుతుంటారు. వాళ్ళందరూ కూడా అందులోంచే అబ్రహాం వచ్చాడు. అందులోంచే తర్వాత యేసుక్రీస్తు ప్రభువు రావడం కూడా జరిగింది. తర్వాత అబ్రహాము వచ్చిన సంతానం ఇక్కడ వాళ్ళు కాబట్టి అందుకని అబ్రహాము ఈ ప్రాంతం నుంచి ఊరు అనే ప్రాంతంలో జీవించేవాడు. తర్వాత దేవుడి పిలుపు మేరకు అక్కడి నుంచి ఈ కనాను దేశం రావడం జరిగింది. ఇది ఆసియా అయితే, ఇది యూరప్ ప్రాంతం అయితే, ఇదేమో ఐగుప్తు ప్రాంతం. ఐగుప్తు లేకపోతే ఆఫ్రికా ప్రాంతం. ఆఫ్రికాలో ఐగుప్తు. ఈ చిన్న ప్రాంతం మనం చూసుకున్నాం కదా. చిన్న ప్రాంతం ఏంటిది? ఇస్రాయేల్ దేశం. ప్రజెంట్ ఇస్రాయేల్ దేశం ఉన్న నదులు. ఇది క్లుప్త వివరణ. ఇక్కడ వరకు మనం పాత సెక్షన్లో క్లాస్లో చూసుకున్నాం. అర్థమవుతుంది కదా. ఇలా మ్యాప్ ద్వారా మనం నేర్చుకోవడం వల్ల చక్కని రీతిగా చాలా ఎక్కువ మ్యాటర్ని మనం సింపుల్గా నేర్చుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. కనుక ఈ విధానం చాలా బెస్ట్. 1-2 సార్లు అర్థం అవ్వకపోయినా పెద్ద డిస్టర్బ్ అవ్వక్కర్లేదు. మనకి చిన్నప్పటి నుంచి అన్నీ తెలియవు కాబట్టి 1-2 సార్లు మనం నేర్చుకునేటప్పటికి మనకి అవి అలవాటు అయిపోతే ప్లస్ మీరే చెప్పగలుగుతారు. అలాగే నాకు ఫస్ట్ టైం అలవాటు కాదు, ఇది నేర్చుకున్నదే కదా. నేర్చుకున్న తర్వాత నాకు అలవాటు అయింది. అలాగే ఎవరికైనా అలవాటు అవుతుంది. చిన్నప్పటి నుంచి ఏది అలవాటు ఉండదు. ఇది మనకి బైబిల్ విధానం ఇలా నేర్చుకుంటే కనుక మనకి ఎక్కువ మెమొరీ ఉంటుంది. మెమొరీలో కొన్ని జ్ఞాపక శక్తులకు ఎక్కువ వచ్చేస్తుంది మనం చూసినప్పటికీ. అంటే ఇలాగ మ్యాప్ చూసి మొత్తం బైబిల్ చరిత్ర అంతా 1 by 1 చెప్పుకెళ్ళిపోవచ్చు మనం. ఇక్కడ ఎలా జరిగింది, ఆదికాండలో ఎలా జరిగింది, నిర్మకాండలో ఎలా జరిగింది అని కూడా చెప్పుకెళ్ళిపోవచ్చు. అది ఒకటి చూపించాలి. అలా చెప్పడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు మొట్టమొదటి కొడుకు షేమ్ కదా. షేమ్ సంతానం నుంచి అబ్రహాము వచ్చాడు. అబ్రహాం ఊరు అనే ప్రాంతంలో జన్మించాడు. ఆ ఊరు అనే ప్రాంతంలో వచ్చాడు. ఇప్పుడు ఒక్కసారి మన కాలాలని ఒకసారి చూసుకుందాం. క్రీస్తు ప్రభువు గారికి దీన్ని బట్టి మళ్ళీ మనం వెళ్తాం. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్ళినప్పుడు కాలాలు ఏంటి? కాలాలు క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. యేసుక్రీస్తు ప్రభువారిని బట్టే
క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనే కాలాలను విభజించడం జరిగింది. చాలామంది అప్పట్లో క్యాలెండర్ లేకపోతే కాలాలని డివైడ్ చేయాలనుకున్నప్పుడు ఎవరో ఒకరు పిన్ పాయింట్ తీసుకుందారని చూస్తారు. ఎవరు మంచోళ్ళు, ఏ రాజులు మంచోళ్ళు, ఎవరు గొప్పోళ్ళు అన్న విధానం చూసుకుంటూ వెళ్తే వాళ్ళు ఎక్కువ మందిని ప్రభావం చేసిన ఆయన ఇప్పటికీ కూడా ఆయన్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారే కనిపించారట ఆ కాలంలో కూడా, అప్పటి నుంచి కూడా. అందుకని చెప్పేసి ఈయన్ని సెంటర్ పాయింట్ చేసుకుని, యేసుక్రీస్తు ప్రభుని సెంటర్ పాయింట్ చేసుకుని, యేసుక్రీస్తు ప్రభు తర్వాత ఉన్న కాలం ఆయనకు ముందున్న కాలం అని డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మన చరిత్రలో కూడా మనం ఏమంటాం, క్రీస్తు శకము క్రీస్తు పూర్వం. ఇంకో మాట అన్నాను లేదు, ఎవరైనా బర్త్డే అడిగారు అనుకో, క్రీస్తు శకంలో బర్త్డే చెప్పాలా క్రీస్తు పూర్వంలో బర్త్డే చెప్తారు. ఇప్పుడు కూడా చెప్పింది శకంలో చెప్తారు. గాంధీ గారు ఎప్పుడు పుట్టారంటే క్రీస్తు శకంలోనే చెప్తారు. అంబేద్కర్ గారి గురించి చెప్తే ఆయన చెప్తారు. లేకపోతే ఏ నాయకుడు అవ్వచ్చు, లేకపోతే ఈ హీరోది గురించి చెప్పారనుకోండి అలాగే చెప్తారు. అంటే యేసుక్రీస్తు ప్రభు తర్వాత ముందా? ఇప్పుడు మనం క్రీస్తు శకంలో ఉన్నాం కదా. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు 1వ సంవత్సరంలో పుట్టారు అనుకోండి, అక్కడి నుంచి శకం ప్రారంభమైంది. యేసు ప్రభు ప్రారంభమైంది కదా. 1 దగ్గర నుంచి చూస్తుంటే 1, 2 అంటే 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, అలాగా క్రీస్తు శకం 1, 2, 3, 4, 5, 6 అలాగా. ఇప్పుడు ఏ సమయంలో ఉన్నాం మనం? ఇప్పుడు 2024. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈ సంవత్సరాలు 2024 అంటే 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, అలాగా 100వ సంవత్సరం, క్రీస్తు శకం 100వ సంవత్సరం, 1000వ సంవత్సరం, 2000వ సంవత్సరం, అలాగే 2024 సంవత్సరం ఉన్నాం. అంటే క్రీస్తు శకం దగ్గర నుంచి 1, 2, 3, 4 అలా 8 సంవత్సరాల్లో మనం గతించిపోతే 2024 సంవత్సరంలోకి మనం వచ్చాం. 2024 సంవత్సరం ఇప్పుడు పలానా తారీఖు. కానీ ఈ క్రీస్తు పూర్వం ఉన్న సంవత్సరాలు ఉన్నాయి కదా, ఇక్కడి నుంచి ఉన్న సంవత్సరం ఉన్నాయి కదా, వీటిని ఎలా ఎక్కడతారంటే క్రీస్తు పూర్వం 1వ సంవత్సరం, క్రీస్తు పూర్వం 2వ సంవత్సరం, వెనక్కి ముందుకెళ్ళే కదా. ఎంతనేమో ఇలాగెళ్ళి ఇవేమో వెనక్కి. ఎందుకు వెనక్కి? యేసుప్రభు నుంచి వెనకలు ఎక్కడున్నారు. ఇది మాకు చాలా అబ్జర్వ్ చేసుకోవాలి, జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే వీటి మీద మన సంవత్సరాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. బైబిల్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఉంటాను. 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, అలాగా 100వ సంవత్సరం, 400వ సంవత్సరం, 400వ సంవత్సరం తర్వాత ఏమొస్తుంది? 500వ సంవత్సరం, తర్వాత 1000వ సంవత్సరం, 2000వ సంవత్సరం. అంటే 1, 2, 3, 4, 100, 200, 300, 1000, 1000వ సంవత్సరం, 2000వ సంవత్సరం, 3000వ సంవత్సరం, 4000వ సంవత్సరం, అలాగన్నమాట. అది సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నాయి. ఇంకా ఓకేనా? వెనక్కి వెళ్తున్నాయి కదా. 1వ సంవత్సరం స్టార్ట్ అయింది. తర్వాత అంటే బైబిల్లో తీసుకెళ్తారు మళ్ళా 400 సంవత్సరం క్రీస్తు పూర్వం 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 100వ సంవత్సరం, 200వ సంవత్సరం, 300వ సంవత్సరం, 400వ సంవత్సరం, అలాగా. క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరం, క్రీస్తు పూర్వం 2000 సంవత్సరం, క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాలు, అలాగమ్మా. అంటే అర్థమైంది ఇక్కడ. క్రీస్తు పూర్వం అనేటప్పటికీ యేసుప్రభు వారు ఎప్పుడు పుట్టారో అప్పటి నుంచి 1, 2, 3 అలాగా వెనక్కి వెళుతూ ఉంటారు. ఇప్పుడు బైబిల్ రాశారు కదా, మనకి బైబిల్ రాశారు కదా. బైబిల్ రాసింది 1500 సంవత్సరాలు రాశారు మొత్తం. మనం ఎన్ని సంవత్సరాలు? 1500 సంవత్సరాలు రాశారు. ఇది సంవత్సరం, 1 సంవత్సరం రాసింది కాదు. బైబిల్ రాసి 1500 సంవత్సరాలు రాశారు. ఈ 1500 సంవత్సరాల్లోని చాలా మంది రాశారు. అందులో రాజులు ఉన్నారు, రాణీలు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ఇది పశువులు కాపులు. ఆమోస్ ఉన్నాడు అనుకో, పశువులు కాపులు ఉన్నాడు, మంచి జ్ఞానులు ఉన్నారు, అందులో చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు. ఇంకా పాత నిబంధన కాలంలో చూసుకుంటే అందులో ప్రవక్తలు ఉన్నారు. వీళ్ళందరూ అన్నమాట ఒక్క జాతికి సంబంధించిన వాళ్ళు కాదు. అంటే ఒక జాతి అంటే ఒక్క ఏంటిది
వర్గంలో ఎలాగంటే వృత్తులకి సంబంధించిన వాళ్ళు కాదు. వీళ్ళందరూ కూడా రకరకాల వృత్తుల్లోనూ, రకరకాల జాతుల్లోనూ, రకరకాల వాళ్ళ బ్యాక్గ్రౌండ్లోని వచ్చినప్పటికీ బైబిల్ ఆది కాండం నుంచి కూడా ప్రకటన గ్రంథం వరకు కూడా ఒకటే సీక్వెన్స్ ఉంటున్నాం, ఒకలాగే ఉంటుంది. అంటే ఆది కాండంలో ఏదైతే ప్రారంభించారో, దేని గురించి అయితే చెప్పడం మొదలెట్టారో, ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రతి గ్రంథంలోని అదే సీరియల్లో మనకి సీరియల్లో మనకి వెళ్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు దాని వెనక ఉండి వాళ్ళు ప్రేరణ ఇవ్వడం ద్వారా రాయించబడ్డ గ్రంథం అనమాట. అందుకని బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్తుంది కదా. ఆది కాండం ప్రకటన 1500 సంవత్సరాలు రాయబడింది. ఓకేనా? ఈ డేట్లు ఒకసారి గుర్తు లేకపోయినా టెన్షన్ పడద్దు, 1-2 సార్లు చూసాడు మనం గుర్తొచ్చేస్తాం. ఈ 1500 సంవత్సరాల్లోని క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాలేమో 1400 సంవత్సరాలు ఇది క్రీస్తు పూర్వం. 1400 సంవత్సరాలు క్రీస్తు పూర్వం రాయబడ్డాయి. 100 సంవత్సరాలు మాత్రమే క్రీస్తు శకంలో రాయబడ్డాయి. ఓకేనా? 1400 సంవత్సరాలేమో యేసుప్రభువు పుట్టక మునిపే మనకు పాత నిబంధన గ్రంథం అంతా కూడా 1400 సంవత్సరాల్లో పూర్తి అయిపోయింది. 1400 సంవత్సరాలు అంతే రాశారు, అంతే. అంటే ఇది ఎక్కడి నుంచి అంటే మోషే దగ్గర నుంచి. మోషే ఎప్పుడు పుట్టాడంటే యేసుప్రభువు వారు పుట్టక మునుపు 1400 సంవత్సరాల్లో ఆయన పుట్టాడు అన్నమాట. మోషే పుట్టింది ఏ సంవత్సరం? 1400 సంవత్సరం. ఎప్పుడు? యేసుప్రభువు పుట్టిన తర్వాత పుట్టక ముందా? యేసుప్రభువు పుట్టక ముందు, క్రీస్తు పూర్వం. అంటే మోషే పుట్టిన తర్వాత కదా మనం రాయడం మొదలెట్టాడు ఆయన కదా. మోషే పుట్టిన తర్వాత రాయడం మొదలంటే 1400 సంవత్సరాలు అంటే ఆయన దగ్గర ప్రారంభించాడు. అంటే ఆది కాండం ఆయన దగ్గర ప్రారంభించాడు రాయడం. దేవుడు చెప్తున్నాడు, నేను రాయడం. దేవుడు చెప్పడం, నేను రాయడం. ఈ విచిత్రం ఏంటి తెలుసా? బైబిల్ గ్రంథంలోని మొట్టమొదటి ఆది కాండం ఏమో దేవుడు చెప్తుంటే రాశారు. దేవుడు చెప్తుంటే మోషే రాసుకొచ్చాడు ఆది కాండం అంతానే. అంటే ముందు చరిత్ర మోషే దగ్గరకు వచ్చినట్టు ముందు చరిత్ర ఎవరికీ తెలియదు. రకరకాల నాగరికతలు ఉన్నాయి. ఐగుప్తులో నాగరికతలు ఉన్నాయి, మెస్పటోమియా అన్నది ఆ నాగరికత ఉంది. రకరకాల నాగరికతలు ప్రపంచం నుండి మనిషి ఇలా పుట్టాడు, అలా పుట్టాడు, రకరకాలు అనమాట. ఈజిప్షియన్స్ ఏమో ఒకలా పుట్టారంటారు, లేకపోతే ఈ ఇరాక్ నుంచి వచ్చిన ప్రాంతాలు ఒకలా పుట్టారంటారు, రకరకాలు అన్నమాట. వాళ్ళు రకరకాలు చెప్తుంటే అసలు మనిషి ఎలా పుట్టాడు అన్నది దేవుడు ఖచ్చితంగా చెప్పాలి, అది లిఖితపూర్వకంగా రాయబడి ఉండాలి అన్న ఉద్దేశంతో దేవుడు మోషే చెప్పి రాయించాడంట. ఇది బాబు పుట్టడం మనిషి, నేను ఇలా తయారు చేశాను మనుషుల్ని, పలానా చోట తయారు చేశాను, పలానా చోట ఏదైనా తోటలో పెట్టాను తయారు చేసి అన్నీ కూడా రాయించుకొచ్చాడు చెప్పి. అప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయాయి. మోషే పుట్టేటప్పటికి ఈ సృష్టి ప్రారంభమై చాలా సంవత్సరాలు అయిపోయాయి. అయినా సరే దేవుడు అన్నిటిని కూడా వరసక్రమంగా చెప్పుకుంటూ రాయించుకొచ్చిన గ్రంథం ఆది కాండం. దేవుడు చెప్తున్నాడు. అక్కడి నుంచి అంతా కూడా చరిత్ర గ్రంథాలు కనబడుతుంటాయి. చరిత్ర గ్రంథాలు అంటే అక్కడ ఏది జరుగుతుందో అదంతా కూడా, అంటే నిర్మకాండంలో నుంచి మోషే ఎట్నుంచి రన్నింగ్లో ఉన్నాడు, ఇంకా అక్కడి నుంచి ఏది జరుగుతుందో అదంతా రాసుకొచ్చారు అనమాట. మలాకి వరకు అలాగే రాసుకొచ్చారు. తర్వాత కొత్త నిబంధనలు కూడా వాళ్ళు చూసిందంతా కూడా వాళ్ళు ఏదైతే చూసారో ఏదైతే అనుభవించారో అంతా రాసుకొచ్చారు. ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చేటికి మళ్ళీ దేవుడు రచయిత. దేవుడు చెప్తున్నాడు యోహాన్కి, శిష్యుడైన యోహాన్కి మళ్ళీ దేవుడు చెప్పడం, యోహాన్ రాయడం. చూడండి, మొట్టమొదటి గ్రంథం దేవుడు చెప్తుంటే మోషే రాశాడు, లాస్ట్ గ్రంథం దేవుడు చెప్తుంటే యోహాన్ రాసుకొచ్చాడు, శిష్యుడైన యోహాన్ రాసుకొచ్చాడు. ఏదైతే చెప్తాడని నేను చెప్పినవి అన్ని కూడా బుక్లో రాయని చెప్పేసి మరీ చెప్పించి రాయించాడు. ఎంత చక్కని రీతిగా. అంటే ఆది కాండం దగ్గర నుంచి దేవుడు చెప్తుంటే రాసుకొచ్చాడు చెప్తున్నాడు. ఆది కాండం అంతా కూడా పాత నిబంధన చరిత్ర, అది మనకు తెలియదు, మోషేకి కూడా తెలియదు ఎలా పుట్టాడు ఏంటనేది. ఆది కాండం దగ్గర నుంచి యేసేపు వరకు కూడా జరిగిపోయిన చరిత్ర అంతా కూడా దేవుడే చెప్తుంటే మోషే రాసుకుంటూ వచ్చినాడు. ఇక నిర్గమకాండం నుంచి మోషే ఉన్నాడు, జరిగిన చరిత్ర అతను మోషే రాసుకుంటూ వచ్చాడు అన్నాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం కూడా దేవుడు చెప్తున్నాడు, యోహాను రాసుకొస్తున్నాడు. ఇది సింపుల్గా బైబిల్ మనకి. ఫస్ట్ ఏమో దేవుడు మొదలెట్టాడు,
ఆది ఆయనే మొదలెట్టాడు. దాని బైబిల్ ప్రారంభం చివరు కూడా ఆయనే ముగించేసి మన చేతికి శ్రేష్టమైన గ్రంథాన్ని మనకి ఇచ్చేసాడు దేవుడు. ఓకేనా? ఎప్పుడు మొదలెట్టాడు రాయుడు? ఎప్పుడు మొదలెట్టాడు బైబిల్ గ్రంథాన్ని? క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాలు. 14 క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాలు. క్రీస్తు శకంలో 100 సంవత్సరాలు. ఇది క్రీస్తు శకం. అందుకని ఇక్కడ డివైడ్ ఎందుకు చేశానంటే దీన్ని, ఇది క్రీస్తు శకం, ఇది క్రీస్తు పూర్వం. టోటల్ కలిసి 1500 సంవత్సరాలు. యేసుప్రభు వారు పుట్టిన తర్వాత పుట్టారు, ఆయన లోకంలో జీవించారు 33.5 సంవత్సరాలు, చనిపోయారు, పరలోకం వెళ్ళిపోయారు, తర్వాత శిష్యులు పరిచయం చేశారు. ఇదంతా కూడా యేసుప్రభు యేసుప్రభు తర్వాత 100 సంవత్సరాలలో జరిగింది అంతా కూడా. అంటే బైబిల్ ప్రకటన గ్రంథం పూర్తి అయిపోయాడికి 100 సంవత్సరాల లోపల, అంటే ఒక్క శతాబ్దంలోనే రాయడం జరిగిపోయింది. శతాబ్దం అంటే 100 సంవత్సరాలు కదా, 100 సంవత్సరాలు. యోహాను కాదు, చాలా మంది అది నేను మళ్ళీ డీటెయిల్స్ చెప్పుకొస్తాను. యోహాను ఒక్కడే కాదు, మత్తయి సువార్తలు ఒకరు రాశారు, ఒక్కొక్కరు రాశారు కదా. అపోస్తలులు లూకా గారు రాశారు, మీరు శిష్యులు రాసిన వాళ్ళు ఉన్నారు, అలాగన్నమాట. అంటే మొత్తం కొత్త నిబంధన అంతా కూడా 100 సంవత్సరాలు రాశారు, పాత నిబంధన అంతా కూడా 1400 సంవత్సరాలు రాయబడింది. సింపుల్. కొత్త నిబంధన 100 సంవత్సరాలు పట్టింది సుమారుగా. పాత నిబంధన ఎవరు ఎన్ని సంవత్సరాల క్రితం ప్రారంభమైంది? క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాలు ప్రారంభం. అర్థమైంది కదా ఇక్కడ వరకుని? అర్థమైందా? ఇప్పుడు కొత్త నిబంధనలో మనకి సువార్తలు ఉన్నాయి, 4 సువార్తలు. అక్కడి నుంచి మనకి ప్రారంభం. యేసుప్రభు వారి జీవిత చరిత్ర మనకి ప్రారంభించారు. జీవిత చరిత్ర తర్వాత అపోస్తులు ద్వారా పరిశుద్ధాత్మ ఎలాంటి కార్యాలు చేశాడో అపోస్తుల కార్యాలు, తర్వాత పత్రికలు. అది మన సీక్వెన్స్ కొత్త నిబంధన అంతటా. పాత నిబంధన కాలం అంతా కూడా యూదులది చరిత్ర, ఇశ్రాయేలీలది చరిత్ర. ఇప్పుడు ఆ చరిత్రకి మనం క్లుప్తంగా ఇవాళ మనం చేసుకుంటే వచ్చే వారి నుంచి మన టెస్ట్కి వెళ్ళిపోవచ్చు. అంటే ముందు చరిత్ర మనకి తెలియదు. అలాగే ఇప్పుడు చెప్పిన లాస్ట్ పాయింట్ పాత నిబంధన, ఇశ్రాయేలు చరిత్ర, కొత్త నిబంధన స్టార్టింగ్ యేసుక్రీస్తు ప్రభువారి నుంచి మొదలుపెట్టి యేసుక్రీస్తు జీవిత చరిత్ర మనకు స్టార్ట్ అయ్యేది. సువార్తలకి స్టార్ట్ అయ్యేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు జీవిత చరిత్ర. అసలు ఈ కొత్త నిబంధన స్టార్ట్ అవ్వడానికి మూల కారణాలు అంటే, కొత్త నిబంధన మనకి అర్థం అవ్వాలంటే, కొత్త నిబంధన తెలుసుకోవాలంటే పాత నిబంధన కావాలి మనకి. పాత నిబంధన వదిలేయడానికి కుదరదు మనకి. పాత నిబంధన కావాలి, కొత్తదే కావాలి. నిబంధన అంటే దేవుడికి మనకి మధ్యన సమ్మతి అనమాట. దేవుడు మనతో ఏదైతే చేశాడో, ఇశ్రాయేలు ప్రజలతో ఏదైతే వాగ్దానాలు చేశాడో అది నెరవేర్చడంతో మంచి సమ్మతి అనమాట అని చెప్పడం. ఓకే, ఇప్పుడు 1400 సంవత్సరాల క్రితం రాశారంటున్నారు కదా మోషే గారు, అక్కడి నుంచి ప్రారంభించారు. అంటే యేసుప్రభు వారు క్రీస్తు పూర్వం 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 100, 400 అలాగా 1400 సంవత్సరాలు అంట. ఇక్కడ అంటే ఈ మధ్యకాలంలో 2000 సంవత్సరాలకి 1000 సంవత్సరాలకి మధ్యకాలంలో ఇక్కడ రాశారనమాట. ఇక్కడ నుంచి క్లుప్తంగా చూద్దాం, మళ్ళీ వెనక్కి వెళ్దాం, క్లుప్తంగా చూద్దాం. ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, అసలు కన్ఫ్యూజ్ అయ్యి ఇదేం ఉండదు. రెండు 2000 సంవత్సరంలో క్రీస్తు పూర్వం 2000 సంవత్సరంలో అబ్రహాం జీవించాడు. ఎవరు? అబ్రహాం జీవించింది ఏ కాలం? 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరం. 1000 సంవత్సరంలో దావీదు 1000 సంవత్సరాలు జీవించాడు. ఈ 400 సంవత్సరం
మనకి వచ్చేటప్పటికి మనకి పాత నిబంధనలో లాస్ట్ గ్రంథం ఏది? మలాకి. మలాకి ఈ కాలంలో జీవించారు. మలాకి లేకపోతే నెహమ్యా, అది నెహమ్యా చెప్తానండి. అంటే యేసు వారు పుట్టక ముందు 2000 సంవత్సరాలేమో అబ్రహం, 1000 సంవత్సరాలేమో దావీదు, 400 సంవత్సరాలేమో సుమారుగా అన్నమాట. ఒక 10 సంవత్సరాల కొద్దిగా 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు కట్టి ఉండొచ్చు కదా. ఇది ఫిక్స్డ్గా మనం గుర్తుండవచ్చు. 400 సంవత్సరాలు మలాకి, దావీదేమో 1000 సంవత్సరం, అబ్రహం ఏమో 1400 సంవత్సరాలేమో. అంటే ఇందులో కలిపితే మీరు కన్ఫ్యూజ్ అవుతారని అన్ని తెలియదు. 1400 సంవత్సరం ఏంటి? మోషే. అందుకని ముందు చెప్పేసాను మోషే గురించి. నేను చాలా ప్రాక్టీస్ చేయవలసి వస్తుంది అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి. ఫ్రీగా అంటే ఎక్కువగా అర్థం చేసుకుంటే బాగుంటుంది, కానీ కొద్దిగా అర్థం చేయడం తక్కువ అయితే మళ్ళీ అర్థం అవ్వకపోతే మళ్ళీ నేను చెప్పిందంత వృధా అవుద్దని సింపుల్గా ఎలా ప్రాక్టీస్ చేయడం కూడా ఎక్కువ టైం పడుతుంది నాకు. సరే, 2000 సంవత్సరాలు అబ్రహాం జీవించింది, 2000 సంవత్సరాలు దావీదు జీవించింది 1000, మళ్ళీ 3000 సంవత్సరాలు వేసాం. అంటే అబ్రహాంకి ఇంకా 1000 సంవత్సరాల ముందు కదా ఇది. అబ్రహాంకి 1000 సంవత్సరాల ముందు 3000 కదా. ఇక్కడ నోవాహు ఎన్ని సంవత్సరాల ముందుకు వెళ్ళినప్పటికి? యేసుప్రభు పుట్టి ఎన్ని సంవత్సరాల ముందుకు వెళ్ళాం? 3000 ముందుకు 3000 సంవత్సరాలు ముందు. అంటే యేసుప్రభు పుట్టక ముందు 3000 సంవత్సరాల ముందు నోవాహు జీవించాడు అన్నమాట. ఇంకో 1000 సంవత్సరాల ముందుకు వెళ్ళిపోదాం. ఇంకో 1000 సంవత్సరాల ముందు అంటే ఎన్ని 4000. 4000 సంవత్సరాల్లో జీవించింది మొట్టమొదట ఆదాం. అంటే యేసుప్రభు వారు పుట్టక మునుపు ఆదాము ఎన్ని సంవత్సరాల క్రితం పుట్టాడు? 4000 సంవత్సరాల క్రితం పుట్టాడు. అంటే ఆది కాండంలో ఆదాము ఏ సంవత్సరంలో జీవించాడంటే క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల్లో పుట్టాడు. అంటే దాని తర్వాత మళ్ళీ వెనక్కి వస్తే కనుక దాని తర్వాత 1000 సంవత్సరాల తర్వాత నాహో తర్వాత 1000 సంవత్సరాల తర్వాత అబ్రహాం తర్వాత 1000 సంవత్సరాల తర్వాత దావీదు తర్వాత 600 సంవత్సరాల తర్వాత ఎవరు? సింపుల్. బైబిల్ కొత్త నిబంధన అయిపోయింది అక్కడ సింపుల్ గా. పాత నిబంధన అంతా అయితే నెంబర్లు అంటే దగ్గర అంటే పిన్ పాయింట్ గా కాదు మనకి. అంటే 4 సంవత్సరాలు కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు, కానీ ఇది మాత్రం కరెక్ట్ గుర్తు పెట్టుకుంటే అలా సరిపోదు. ఇదంటే పాత నిబంధనలో అన్నీ కూడా సుమారుగానే, అందుకని సుమారు అని చెప్తున్నాను పర్టికులర్గా. ఎందుకంటే పాత నిబంధనలో ఇప్పుడు మనలాగా డేట్ ఆఫ్ బర్త్ ఎవరు నోట్ చేసి లేరు అక్కడ. కానీ దేవుడికి ఎంత జ్ఞానం అంటే పాత నిబంధనలోని ఈ మోషే దగ్గర చెప్పేటప్పటికి 1400 సంవత్సరాలు చెప్పాడు కదా, ఇక్కడికి చెప్పేటప్పటికి ఎన్ని సంవత్సరాలు తేడా చూడండి. ఇక్కడి నుంచి ఎన్ని వచ్చింది? 1000, ఇక్కడ నుంచి 2000 నుంచి ఇక్కడ 2600 సంవత్సరాలు చరిత్ర అంతా కూడా అక్కడ కూర్చోబెట్టి మోషే చెప్తుంటే సంవత్సరాలతో కూడా చెప్పుకొచ్చాడు ఆది కాండంలో. చూసారా? ఆదాంకి ఎన్ని సంవత్సరాలు బతికాడో చెప్పాడు, ఫస్ట్లో ఎవరు పుట్టారో చెప్పాడు. అది కొన్ని సందర్భాల్లో ఆది కాండం చదివాడు కొద్దిగా భయం వేస్తుంటది. ఒకసారేమో బాబా ఏంటి సంవత్సరం చెప్పడం ఏంటి ఆదాము కొడుకున్నాడు కదా. ఎవరు కొడుకులు? ఎవరు? కయ్యను. మనసులో ఏం ఆలోచించుకున్నాడో కూడా చెప్తున్నాడు. కయ్యను ఏం ఆలోచించుకున్నాడు, ఏ పొరపాటు చేశాడు, ఎలాంటి కోపం పెట్టుకున్నాడు, ఎన్ని సంవత్సరాల తర్వాత చెప్తున్నాడు దేవుడు? 2600 సంవత్సరాల తర్వాత. సుమారు చూసుకోండి, 2500 అనుకోండి. 2500 సంవత్సరాల తర్వాత అందులో మనసులో ఏముందో, అంటే ప్రతి ఒక్కరి మైండ్లో ఏముందో కూడా దేవుడికి తెలుసు. మర్చిపోడు ఆయన. మనం మర్చిపోతాడంటే మర్చిపోడు ఆయన. మనం ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నామో కూడా చెప్తాడు దేవుడు అక్కడ మన ప్రతి ఒక్కరిది కూడా. తర్వాత అది కానీ చరిత్రలు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు మనసుల్లో ఇలాగ ఆలోచించుకున్నారని చెప్పేసి తామారు గురించి, వివాహం చేసుకున్న వాళ్ళ గురించి, యోధా గురించి, ఎక్కడెక్కడికి వెళ్ళాడు, వాళ్ళు ఏ తప్పులు చేశారు, తప్పులు కూడా రాయించేశాడు.
మంచి పని చేస్తే మంచి పని రాయించాడు, తప్పు చేస్తే తప్పు రాయించాడు. ఎందుకంటే ఇప్పుడు కాలంలో మనకి జ్ఞానం దాన్ని తెలుసుకోవాలి. పత్రికలు మనకి ఇచ్చింది, మన లెటర్ రాసింది ఏంటంటే రాయించి ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనం జ్ఞానం వాటి నుంచి తెలుసుకోవాలని చెప్తున్నాను. సింపుల్ చరిత్ర. 4000 సంవత్సరాల క్రితం ఏమో ఆదాము, 1000 సంవత్సరాలకేమో నోవహు, 2000 సంవత్సరాలకేమో అబ్రహాము, దావీదేమో 40 సంవత్సరాలు, మలాకి ఏమో 400 సంవత్సరాలు. వీళ్ళు ఇక్కడ అబ్రహాం దగ్గర నుంచి ఈ నోవహు వరకు కూడానేమో ఇక్కడే జీవించారు, ఈ ప్రాంతంలోనే. అబ్రహాం దగ్గర నుంచి ఆదాం దగ్గర నుంచి అబ్రహాం వరకు అంటే సుమారుగా 2000 సంవత్సరాలు ఇక్కడే జీవించారు, ఈ ప్రాంతంలోనే, ఆసియా ప్రాంతంలోనే, ఏదైనా తోటకి దగ్గర ఉన్న ప్రాంతంలోనే వాళ్ళు జీవించారు. అబ్రహాం దగ్గర నుంచే కదా బయటకు వస్తారు, అబ్రహాం దగ్గర నుంచి బయటకు వచ్చారు. అంటే అబ్రహాము దగ్గర నుంచి అంటే ఈ నోవహు కొడుకుల దగ్గర నుంచి, సారీ అంటే అబ్రహాము కాలంలో వచ్చాడు. అంటే ఆదాం దగ్గర నుంచి నోవహు వరకు కూడా ఖచ్చితంగా ఇక్కడ జీవించారు. సార్ అబ్రహాం అన్నట్టున్నాక ఆదాం దగ్గర నుంచి నోవహు జలప్రళయం వచ్చే వరకు కూడా ఈ ప్రాంతంలోనే జీవించారు. జలప్రళయం వచ్చిన తర్వాత డివైడ్ అయిపోయారు కదా, అప్పుడు ఏ దేశాలకు ఆ దేశాలు చెదిరిపోయారు కదా, ప్రాంతాలకి చెదిరిపోయారు కదా, అప్పుడు ప్రపంచం అంతా కూడా చెదిరిపోయారు. తర్వాత అబ్రహాము 2000 సంవత్సరాల్లో జీవించిన అబ్రహాం ఇక్కడి నుంచి అప్పుడు ఈ హారాను అనే ప్రాంతం రావడం, ఈ హారాన్ దగ్గరికి, తర్వాత మళ్ళీ కనాను దేశం రావడం జరిగింది కదా. అది మీకు క్లుప్త వివరణ. ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఇక్కడ ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. నోవహు దగ్గర నుంచి ఆదాం దగ్గర నుంచి నోవహు వరకు కూడా ఏదైనా తోట ఏదో ఉందో దాని దగ్గర ప్రాంతంలో అందరూ జీవించారు. అంటే ఆదికాండం 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయం, 11వ అధ్యాయంలోని బాబేలు గోపురం కడతారు కదా, బాబేలు గోపురం కట్టడం ఇక్కడ కట్టడం మొదలెడతారు. ఈ ప్రాంతంలో కట్టేసి వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము చాలా పెద్ద మందిరం కట్టేద్దాం, ఇక్కడ చాలా పెద్ద గోపురం కట్టేద్దాం, అందరి చేత మంచి అనిపించుకుందాం, మన కట్టడాలు చూసి అందరూ కూడా ప్రపంచంలో మన గొప్ప అనుకుంటారని చెప్పేసి ఇటుకలు తయారు చేయడం మొదలెట్టారంట. ఆకాశం అంటేటట్టు కట్టారంట. ఇప్పుడు మనం చూసినప్పటికే బిల్డింగ్ బాబు అంటాం. అప్పట్లో టెక్నాలజీ మరి చూడండి, ఆదిలోని టెక్నాలజీ వాళ్ళకి ఎంత గట్టి కట్టుకొచ్చారు వాళ్ళు. ఈజిప్ట్ పిరమిడ్లు కూడా చూస్తుంటే కూడా నిజంగా మనకు ఆశ్చర్యమే, మన సైంటిస్టులు కూడా ఆశ్చర్యం ఎలా కట్టారని. అంతంత పెద్ద రాళ్ళు తీసుకెళ్ళి ఈజిప్ట్ ఇక్కడ ప్రాంతం అప్పట్లో. అంటే అబ్రహాం జీవించిన కాలంలో 2000 సంవత్సరాలకు ఆ టైంలోనే ఇక్కడికి ఈజిప్ట్ పిరమిడ్లు కట్టడం, ఆ టైంలోనే నోవహు కాలంలోనే ఇక్కడ బాబేలు గోపురం కట్టడం, దాన్ని దేవుడు దిగి వచ్చాడంట చూడడానికి. ఓకేనా? అర్థమైంది కదా ఇక్కడ వరకు? ఓకేనా? ఇది చూసుకున్నాం కదా, ఈ ప్రపంచంలో ఇది మహాసముద్రం, ఇది ఆసియా భాగం, ఇదేమో యూరోప్ ప్రాంతం, ఇదేమో ఆఫ్రికా ప్రాంతం. ఇది చెప్పేస్తున్నాయి. ఒకసారి అవి పాత ఆదాము పుట్టి 4000 సంవత్సరాలు అన్నది మనం సృష్టి ప్రారంభించి మనకున్న బైబిల్ లెక్కల ప్రకారంగానే మనం చెప్తున్నాం అంతే. అది కరెక్ట్గా ఇన్ని సంవత్సరాలు పుట్టాడు అంటే ఇన్నో సంవత్సరాలు పుట్టాడు అని కాదు. బైబిల్లో మనకున్న లెక్కల ప్రకారం, ఉన్న సంవత్సరాల ప్రకారం మనకి కాల్కులేట్ చేసుకుంటూ వస్తే క్రీస్తు పూర్వం 4000 సంవత్సరంలో జీవించడం మనకి తెలుస్తుంది. ఇప్పుడు భూమి మనం తయారు చేస్తున్నాం కదా, ఇప్పుడు భూమి 4000 సంవత్సరాలు తయారు చేసిన ఇప్పుడు ఒప్పుకోదగిందేనా అది? భూమి అందుకనే ముందు ఒకటో ఆదికాండంలో 1వ వచనానికి 2వ వచనానికి తేడా ఎందుకు వచ్చింది అని చెప్పంటే, అంటే అంత గ్యాప్ ఎందుకు వచ్చింది అన్నామంటే, అంటే రాయడంలో పొరపాటు కాదు, అది చెప్పడంలో పొరపాటు కాదు.
దేవుడు ఏం చేస్తాడు, సీక్వెన్స్ రాసుకొస్తాడు, ఏది అవసరమో అది రాయించుకొచ్చాడు మనం. దేవుడు ఆదియందు ఆకాశాలని భూమిని తయారు చేసిన తర్వాత ఎన్ని క్రియేషన్ అంతా గత లక్షణం మనం చెప్పుకున్నాం, క్రియేషన్ అంతా తయారు చేసిన తర్వాత, సృష్టిలో మనకు కావాల్సిన తయారు చేసిన తర్వాత అప్పుడు భూమిని ఆర్డర్లో పెట్టడం, మనుషులను తయారు చేయడం చేస్తాం. మనుషులను తయారు చేయడం చేస్తాడు అన్నమాట. మనిషిని తయారు చేయడం మాత్రం ఇది, భూమిని తయారు చేయడం మాత్రం కాదు. మనిషిని ఆదామును తయారు చేయడం ఈ సంవత్సరాలు చెప్పొచ్చు మనం, 4000 సంవత్సరాలు సుమారుగా 4000 సంవత్సరాలు అని చెప్పేసి యేసుప్రభు పట్టణం. అంటే ఇప్పుడు మనం ఎన్నో సంవత్సరాలు ఉన్నప్పుడు, మనం ఎన్నో సంవత్సరాలు ఉన్నాం, 2024 సంవత్సరం కదా. ఇప్పుడు ఆదాముకి మనకి డిస్టెన్స్ ఎంత, 2020. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు, 4000 సంవత్సరాలు, అయ్యే 2 ఇక్కడ 2000 సంవత్సరాలు, 2024 సంవత్సరాలు, అంటే 6024 సంవత్సరాలు అయ్యింది ఆదాముకి మనకి, మన తాతయ్య గారికి మనకి లెక్క 6024 సంవత్సరాలు. మన తాతయ్య గారు పుట్టిన తర్వాత 6024 సంవత్సరాలు మనం పుట్టామన్న. తాతయ్య గారు అనుకుంటాము ఆయన అంటే అందరికీ తండ్రి కదా అక్కడ, తండ్రి అదే. సరే ఇంకేనుకుంటారా, చెప్పాలా? ఒకసారి పాస్